హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ మధు. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి కలాకండ్. కలాకండ్ పేరు వింటేనే నోరూరుతుంది కదా. నా ఫేవరెట్ స్వీట్ అండి కలాకండ్. మరి మీ ఫేవరెట్ స్వీట్ ఏంటో నాకు కమెంట్స్లో చెప్పండి. కలాకండ్ చేయడం అనగానే చాలా లాంగ్ అండ్ లెంతీ ప్రాసెస్ అనిపిస్తుంది కదా. కానీ దాదాపు 1 కేజీ కలాకండ్ని 10 నిమిషాల్లో ఇన్స్టెంట్గా 4 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దామండి. మనం చేసే కలాకండ్ టేస్ట్ అండ్ టెక్స్చర్లో స్వీట్ షాప్ నుంచి తెచ్చిన కలాకండ్ కంటే కూడా చాలా బాగుంటుంది. మైక్రోవేవ్లో అయితే 5 నుంచి 10 నిమిషాలు పడుతుందండి. అదే స్టవ్ మీద అయితే 10 నిమిషాల్లో రెడీ అవుతుంది సూపర్ యమ్మీ కలాకండ్. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ కుక్. నేను మైక్రోవేవ్లో చేస్తున్నానండి కాబట్టి ఒక మైక్రోవేవ్ బౌల్లో 3 కప్స్ మిల్క్ పౌడర్, 400 గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్. కండెన్స్డ్ మిల్క్ బదులు మొత్తం షుగర్తో కూడా చేసుకోవచ్చండి కలాకండ్. బట్ కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేస్తే మంచి రిచ్నెస్ వస్తుందండి కలాకండ్కి. 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1/2 కప్ షుగర్ వేసి అన్నీ బాగా కలుపుకోండి. అదే మీరు స్టవ్ మీద చేసేటట్టుంటే ఏ ప్యాన్లో ఏ కడాయిలో అయితే మీరు చేస్తున్నారో అందులో ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకొని అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 3/4 కప్ పెరుగు వేసి బాగా కలుపుకోండి. పెరుగు వేయడం వల్ల కలాకండ్కి రవ్వ ఉండే టెక్స్చర్ వస్తుందండి. అలాగే కలాకండ్ మాయిస్ట్గా ఉంటుంది. మనం నిమ్మరసం లేదా వెనిగర్ యూస్ చేసామనుకోండి పెరుగు ప్లేస్లో, ఒకలాంటి పులుపు వస్తుందండి కలాకండ్ తినేటప్పుడు. అంత బాగుండే టేస్ట్. మీరు స్టవ్ మీద చేసేటట్టుంటే ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ కుక్ చేసుకోండి. కంటిన్యూస్గా కలుపుతూ ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి స్టవ్ మీద చేసేటప్పుడు, లేదా అడుగు మాడుతుంది. మైక్రోవేవ్లో అయితే 3 మినిట్స్ టైం సెట్ చేసుకొని మైక్రోవేవ్ చేసుకోండి. చూడండి 3 మినిట్స్ తర్వాత లైట్గా మిల్క్ కడలవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకోండి. అంతా బాగా మిక్స్ చేసుకున్నాక మరొక 3 మినిట్స్ మైక్రోవేవ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మరొక 3 మినిట్స్ తర్వాత కలాకండ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోండి. మీరు వైట్ కలాకండ్ ఇష్టపడేవారైతే ఈ టైంలోనే సెట్టింగ్ ట్రేలో వేసుకొని కలాకండ్ని సెట్ చేసుకోండి. నేను లైట్గా క్యారమలైజ్ అయ్యి అజ్మేరీ కలాకండ్ ఫ్లేవర్ ఉన్న కలాకండ్ ఇష్టపడతానండి. సో నేను ఇంకొక 2 to 3 మినిట్స్ మైక్రోవేవ్ చేస్తున్నాను. ఇంకొక 2 మినిట్స్ తర్వాత చూడండి కలాకండ్ లైట్గా క్యారమలైజ్ అయింది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అలాగే సెట్టింగ్ ట్రేలో కొంచెం నెయ్యి వేసి గ్రీస్ చేసుకోండి. ఇప్పుడు మనం చేసుకున్న కలాకండ్ వేసి 3/4 to 1 ఇంచ్ థిక్నెస్ ఉండేలా స్ప్రెడ్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా లైట్గా ప్రెస్ చేస్తూ ఒక స్పాటులాతో. ఇప్పుడు నేను కొన్ని బాదాం పిస్తా స్లైసెస్ వేసి గార్నిష్ చేస్తున్నానండి. మీరు మీకు ఇష్టమైన వాటితో గార్నిష్ చేసుకోవచ్చు. బాదాం పిస్తా స్లైసెస్ వేసి లైట్గా ప్రెస్ చేయండి, అవి కలాకండ్కి స్టిక్ అవ్వడానికి. ఇప్పుడు స్క్వేర్ షేప్లో నైఫ్తో కట్ పెట్టుకోండి. అలాగే మూత పెట్టి చల్లారనివ్వండి సర్వ్ చేసే ముందు. నేను అల్యూమినియం ఫాయిల్ యూస్ చేస్తున్నాను అండి కవర్ చేయడానికి. అల్యూమినియం ఫాయిల్ యూస్ చేయడం వల్ల హీట్ లోపల రీటైన్ అయ్యి కలాకండ్ మిడిల్లో లైట్గా ఎక్కువ క్యారమలైజ్ అవుతుందండి. మన షాప్లో దొరుకుతుంది కదా ఆ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు చల్లారాక పీసెస్ కట్ చేసుకోండి. చూడండి ఎంత ఈజీగా టేస్టీ అండ్ యమ్మీ కలాకండ్ని చేసుకోవచ్చు. స్టవ్ మీద చేస్తే మీరు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. అలాగే మీకు రైట్ కన్సిస్టెన్సీ వచ్చింది కలాకండ్ అనగానే స్టవ్ ఆఫ్ చేసి సెట్టింగ్ ట్రేలో సెట్ చేసుకోండి. మీ ఇంటికి వచ్చిన కేసు ఈ కలాకండ్ని మీరు స్వీట్ షాప్ నుంచి తెలియదు, మీరు ఇంట్లో చేశారంటే నమ్మరండి, అంత బాగుంటుంది టేస్ట్ అండ్ టెక్స్చర్లో. మీరు ఈ సూపర్ ఈజీ మెథడ్ ఫాలో అయ్యి టేస్టీ కలాకండ్ చేస్తారా? మరి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.